హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే బార్ తక్కను. శ్రవణ భవన్ హోటల్ టమాటా పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. కొబ్బరి పచ్చడి, పల్లీల పచ్చడి, ఇదే కాకుండా ఇలా పచ్చడి చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వేడివేడి అన్నంలో కూడా ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. పొట్టు తీసిన వెల్లుల్లి 6, ఎండుమిర్చి 8, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, చిన్న సైజు ఉల్లిగడ్డ 1, మీడియం సైజు టమాటాలు 3 ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, వీటన్నింటిని కొద్దిగా వేయించుకోవాలి. ఈ పచ్చడిని ఇడ్లీ, దోశ, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు, మూత మూసి వీటన్నింటిని బాగా మగ్గించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటోలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు ఇవన్నీ ఎంత బాగా మగ్గాయో. ఇలా మగ్గిన తర్వాత అన్నీ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు ఏమాత్రం వేసుకోకుండా మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న పచ్చడిలోకి పోపు వేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు పచ్చడిలో వేసి కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.